వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్గా అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు కానీ రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. డైలీ ప్రాక్టీస్ చేద్దాం క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తెలుగు మీడియం వాళ్ళకి ఉంటుంది, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు, నెక్స్ట్ తెలుగు మీడియంలోకి ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇవే అడుగుతాడని లేదు, ఇలాంటి మోడల్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ rupees if a sum of 350 rupees is borrowed from 1.5 years and rate of interest 20% annum. Next options ఇలా ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ 85, 105, సెకండ్ 155, థర్డ్ 105, ఫోర్త్ ఆప్షన్ 205. సో ఇస్తాం. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అని ఎప్పుడైనా అడిగినాడు అనుకో, అదే ఇంకా ఈ ఫార్ములా, మెయిన్ ఫార్ములా ఇది. ఎస్ఏ ఇజ్కోల్ పిటిఆర్ బై ఉంటుంది. ఎస్ఏ ఏమి చెప్తాం, ఎస్ఏ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, పి అంటే ప్రిన్సిపల్ ఆర్ సమ్. ఇది అడిగినాడు, సమ్ అన్నాడు, ఒకసారి ప్రిన్సిపల్ అడుగుతాం. టీ అంటే టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్ అని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 100కి ఎంత అని రేట్ ఆఫ్. నెక్స్ట్ సింపుల్గా ఆ దాంట్లో సబ్స్టిట్యూషన్, ఎస్ఏ ఇజ్కోల్ పిటిఆర్ బై 100. పి అంటే ఎంత ఇచ్చినాడు, 350 ఇచ్చినాడు. టైం అంటే 1.5. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% బై 100 వేస్తాం. సేమ్ అలానే వేసుకొని ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ 35 ఇంటూ 1.5 ఇంటూ 2 చేస్తే 105 ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ దిస్ సైడ్. సెకండ్ క్వశ్చన్ అయితే ది సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ 169 meters and 154 meter long. Its area is equal to the area of the circular field. What is circumference in meters of the circular field? Take pi is equal to 22/7. ఇలా క్వశ్చన్ ఇస్తారు మనకి 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ ఏం లేదు, మ్యాక్సిమం అయితే ఇలా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మనకి సింపుల్గా వెళ్ళాలంటే ఇక్కడ పై అనే వాల్యూ ఉంది కదా, పై అంటే ఏమి 22%, అంటే మనకి పై అనేది 22% కాబట్టి 11 యొక్క మల్టిపుల్ ఆప్షన్ కాలం ఉంది. 11 యొక్క మల్టిపుల్ అంటే 5లో 2 తీస్తే 3, 3లో 2, ఇది అసలు పోదు, ఇంకా 3 మిగతాది. మనకి 11 యొక్క మల్టిపుల్ రోజులు అంటే ఏమి 0 ఆర్ 11 మల్టిపుల్ కావాలి. ఓకే, ఇది చూద్దాం. 5 4 1 అంటే ఇది కాదు. నెక్స్ట్ 5 7 2 అంటే 5లో 7 2 ఇస్ 2, 2/2 అంటే 2 into 2 అంటే 0, 2లో 2 తీస్తే 0 అవుతుంది, 0 అని. ఇదైతే 5 1 3 అంటే ఇది కింద అసలు కాదు. డైరెక్ట్ ఎలిమినేషన్ మీద పోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో ఇప్పుడు రీసెంట్ ఎక్కిన ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 1 or 2 మార్క్ ఖచ్చితంగా ఇస్తాడు. ఈ ఎగ్జామ్ ఎన్టీపీసీలో కానీ ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. ఇది స్టార్ గుర్తు తీసుకోండి, స్టార్ మార్క్ తీసుకోండి. మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఏ డేటా ఈజ్ 52.7 అండ్ 65 రెస్పెక్టివ్. వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది డేటా సెట్? ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇలా ఇచ్చినాడు, 4 ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ మనకి ఇలా మోడ్, మీడియన్, మీన్ అని అడిగినాడు అనుకో, మనకి స్టాండర్డ్ ఫార్ములా ఇది. మోడ్ ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇక్కడ మోడ్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చినాడు 52.7. నెక్స్ట్ మీడియన్ అంటే 65, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాము. ఇటు 195 వస్తుంది. ఇక్కడ 2 మీన్ కావాలంటే ఇది ఇక్కడ వెళ్తే సబ్ట్రాక్షన్ చేసి 142.3 వస్తుంది. ఓన్లీ మీన్ ఒకటి కావాలంటే 142.3/2 వేస్తే 71.5 వస్తుంది. ఇంకా మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదర్ ఎగ్జామ్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మొదలు పెడతాం.